కాఫీలు, టీలు, పన్నీరు, ఐస్ క్రీము అన్నీ చేసుకొని తింటున్నారు, తాగుతున్నారు. ఈ పాలు తాగటం వల్ల మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని ఎవ్వరూ చెప్పట్లేదు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు మొత్తం ప్రపంచమంతా బయలుదేరాయి. నో ప్రాబ్లం, బ్యూటీ పార్లర్లు పక్కన తెరుచుకొని కూర్చుంటున్నాం మనం. అరే, మూతి మీద ఆడవాళ్ళకి మీసాలు ఎందుకు వస్తున్నాయని ఒక్కరూ అడగట్లేదు. చిన్నపిల్లలు 8 సంవత్సరాలకు ముట్టవుతున్నారని ఎందుకు అని అవటం లేదు. ఏ చర్చలు లేవు, ఏ సదస్సులు లేవు, ఏ విశ్వవిద్యానిలయాల్లో ఈ ప్రశ్నలు ఎవ్వరూ అడగటమే లేదు, ఇంతవరకు అడగటం లేదు. 14 సంవత్సరాలకు ముట్టాల్సిన ఆడవాళ్ళు 8 సంవత్సరాలకు ముట్టెందుకు అవుతున్నారని ఒక్కరైనా ప్రశ్న అడగచ్చా? దీనికి మనం తాగుతున్న పాలే కారణమని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? పాలు పాలుగా ఉండట్లేదు, ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. క్షీర విప్లవం, పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని కూర్చున్నాం. పాలు ఎవ్వరూ తాగకూడని పదార్థమని ఏ డాక్టరు చెప్పట్లేదు. పాలు తాగకుంటే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందని 100కి 100 మంది అందరూ ప్రశ్నలు అడుక్కుంటున్నారు తలలో. కాల్షియం ట్యాబ్లెట్ అని ఒకవైపు నుంచి సప్లిమెంట్ ఇస్తూనే ఉన్నారు. పాలల్లో కాల్షియం ఉంది తాగండి అని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, విజ్ఞానులు చెప్తూనే ఉన్నారు, విజ్ఞాన పుస్తకాల్లో కూడా రాసుకున్నారు. కానీ 100కి 18 మందికి ఆర్థరైటిస్, 100కి ఆస్టియోపోరోసిస్గా ఇప్పుడు 100కి 22 మందికి ఉందంటున్నారు. మరి వీళ్ళు ఇచ్చే పాలు తాగి ఏమైంది, ఇంతమందికి రోగం ఎందుకు వచ్చిందని ఒక్కరూ అడగటం లేదే. అంటే పాల నుంచి మన దేహంలోకి కాల్షియం సరిగ్గా పోవట్లేదని ఎవడు విశ్లేషణ చేసి నిర్ధారించటం లేదే. రండి, ఇలాంటి వాళ్ళందరూ వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి. నువ్వుల్లో, మీ పాలల్లో 1 గ్రాము కాల్షియం ఉంటే నువ్వుల్లో 1 కేజీలో 10 గ్రాములు కాల్షియం ఉంది. ఎవడైనా నువ్వుల్లో 10 గ్రాములు కాల్షియం ఉంది, కాల్షియం తక్కువైతే నువ్వుల లడ్డు తినరా అని చెప్పిన డాక్టర్ని ఒక్కరిని చూపిస్తారా నాకు? ఒక ఆవిడ 18 ఏళ్ళ నుంచి ఇలా నడుస్తుంది, నా దగ్గరికి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అని. నువ్వుల లడ్డు తినమ్మా, రావి ఆకు కషాయం తాగు, జామ ఆకు కషాయం తాగు అని చెప్పాను. 18 ఏళ్ళ నుంచి ఇలా నడుస్తున్న ఆవిడ క్యాన్సర్ కోసమని నా దగ్గరికి వస్తే ఇది నిప్పిస్తే 3 నెలల్లో ఇలా నేర్చుకొని ఇలా వచ్చేసింది. ఎవరబ్బా ఈవిడ అని నేను చూస్తున్నాను, నేను మర్చిపోయాను, అంటే గుర్తుపట్టలేకపోయాను అన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్, ఈ లొట్టెలోస్కు, ఈ పేర్లన్నీ మాయమైపోయి, క్యాన్సరు మాయమైపోయి ఆవిడ 18 సంవత్సరాలు ఇలా నడిచిన ఆవిడ ఇలా నేరుగా నిలుచుకొని నడుచుకొని వచ్చింది. అంటే నిజంగా ఈ సప్లిమెంట్స్, విటమిన్స్ ఇవన్నీ దేహానికి సరిగ్గా లోపలికి పోవాలంటే ఈ ట్యాబ్లెట్లలో నుంచి విటమిన్ ట్యాబ్లెట్లు మీ దేహంలోకి పీల్చుకునేదానికి సరాగంగా లేవు అనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు. వందల మంది ఆస్టియోపోరోసిస్ జస్ట్ నువ్వుల లడ్డు తినిపించి, కొర్రలు, అండకొర్రలు తినిపించి అలా ఎన్ని బాగా నాకు లెక్కనే లేదు. ఇలా నేను చెప్తూ వెళ్తూ ఉంటే ఆ థైరాయిడ్ ఎవరికి చూడు థైరాయిడ్ ఏమిట్రయ్యా బాబు నాకు తెలియట్లేదని అడుగుతాను. ఎవరికి చూడు థైరాయిడ్ ప్రాబ్లం. 100 mcg, 50 mcg, 250 mcg, పొద్దునొకటి సాయంకాలం ఒకటి తీసుకోవాల్సిందే. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. 1 వారం కొబ్బరి నూనె, 1 వారం కుసుమల నూనె, సాఫ్లవర్ ఆయిల్ అంటారు, 1 వారం వేరుశనగ నూనె, 3 నెలలు. సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు. 3 నెలలు మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్లను అలా పారేసేయచ్చు. పారేయద్దండి పాపం, వేరే వాళ్ళు మన్నులో నానబెట్టి పాడేసేయండి. ఇంత సులభంగా, ఇంత సరళంగా ఇలాంటి భయానకమైన ఆధునిక రోగాలన్నిటినీ మనం మన దేహం నుంచి దూరంగా పారదోలవచ్చు. ఏ ఇబ్బంది లేదు, ఎవరు ఏమీ కష్టపడాల్సిన పని లేదు.
కానీ తొందర ఎక్కడ వస్తుంది తెలుసా? ఒక చిన్న అమ్మాయి 21 సంవత్సరాల అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ముస్లిం అమ్మాయి. కళ్ళు ఇద్దరిద్దరు కనిపిస్తున్నారని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. 21 year old గాడు. ఓ ఏం ప్రాబ్లం లేదు, నీకు కన్నులో ఆ నరువు దగ్గర ఒక ట్యూమర్ వచ్చింది, దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తాము అని చెప్పి తీసేశారు. తీసేసిన తర్వాత 3 వారాలకు చెప్పారు, ఇది క్యాన్సర్ గడ్డ, నీకు కీమోథెరపీ రేడియోథెరపీ అన్నీ చేయాలి రా అని పిలుచుకెళ్ళి కీమోథెరపీ రేడియోథెరపీ అంతా చేసేసారు. 3 నెలల్లో అంతా ముగించేసి అమ్మాయి మొత్తం వెంట్రుకలు లేచిపోయి నల్లగా అయిపోయి ఎంతో అద్భుతంగా అందంగా ఉన్న అమ్మాయి భయంకరంగా తయారైంది. పర్వాలేదు, ఏం కాలేదు, 6 నెలల్లో మళ్ళీ వెంట్రుకలు వస్తాయని చెప్పారు. 6 నెలల్లో వెంట్రుకలు వచ్చాయి. కానీ 6 నెలల్లో మళ్ళీ ఆవిడ ముగ్గురును చూడడం మొదలుపెట్టి, ఎందుకు ఇంకొక గడ్డ పెరిగింది. మళ్ళా 6 లక్షలు ఇప్పటికే ఖర్చు అయ్యి ఇంకొక 6 లక్షలు, మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ కీమోథెరపీ, మళ్ళా రెడీ. ఎవరో చెప్పారు ఖాదర్ దగ్గరికి వెళ్ళు అని. వచ్చింది. సాదాపాకు కషాయము, పసుపు కషాయము, దాల్చిన చెక్క కషాయము, పారిజాత, జాంపండు, రావియాకు కషాయాలు తాగించి అరికలు, సామెలు, కొర్రలు తినిపిస్తే 3 నెలలకు అమ్మాయికి ముగ్గురు కనిపించేది ఇద్దరు కనిపించేది ఒక్కరు కనిపించడం మొదలుపెట్టారు. బాగా అయిపోయింది, డబ్బులు బాగా ఉన్నాయి. మళ్ళా వెళ్ళి పెట్ స్కాన్ చేసుకొని చూస్తే ట్యూమర్ లేదు. ఎక్కడ పోయింది ట్యూమరు అని డాక్టర్ అడిగాడట. నాకేం తెలుసు, ఖాదర్ని వెళ్ళి అడుగు. నాకు తెలియదమ్మా, నువ్వే చేసుకున్నావు, ఇది తిన్నావు, బాగా అయిపోయింది, కరిగిపోయింది. అదెట్లా కరుగుతుంది కషాయాలకి అని చెప్పి తిట్టి పంపించారు ఆ అమ్మాయిని. సరే ఏమైతే ఏమీ, నాకు క్యాన్సర్ లేదు, అంత బాగున్నానని చెప్పి ఖుషీగా వచ్చేసింది. ఇంటికి వచ్చి నా దగ్గరికి మళ్ళీ మరుసటి రోజు, డాక్టర్ రేపటి నుంచి నేను మళ్ళీ నార్మల్ భోజనం చేయొచ్చా అంటే, అదేదో నేను మందిచ్చాను, మళ్ళా వెళ్ళి నేను పలావు, గుడ్లు, బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, కాశ్మీర్ బిర్యానీ తినొచ్చా? లేదమ్మా, అవన్నీ తిన్నందుకే నీకు రోగం వచ్చింది, అవి నిజమైన ఆహారం కాదు, ఆహారమే కాదు, మనుషులు తినాల్సిన అవసరం లేదు. నిజమైన ఆహారం ఈ అద్భుతమైన ధాన్యాలు. మన పేద రైతులు ముందు పెంచుతూ ఉన్నారు, ఎవరు తినట్లేదని ఇప్పుడు అందరూ మర్చిపోయినారు. ఈ వరి బియ్యము, గోధుమలు నీళ్లు కట్టి సాగుబడి అని చెప్పి పెద్ద పెద్ద డ్యాములను, బహుళార్థ సాధక ప్రాజెక్టులని ఈ ఇంజనీర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీఆర్ గ్రేట్ ఇంజనీర్స్, పోతలు వేస్తున్నాం ఇక్కడి నుంచి అక్కడికి, ఇంత పెద్ద ఇంజను, ఇంత పెద్ద మిషన్లు అంతా చేసి సాగుబడి చేసి ఏం పెంచుతున్నారయ్యా మీరు? చెరుకు, వరి, గోధుమలు. ఎందుకు పెంచుతున్నారు? మీ అందరికీ భోజనం పెట్టేదానికి కాదు. ఈ పెద్ద పెద్ద ఫర్టిలైజర్ కంపెనీస్ తయారు చేస్తున్న రసాయనిక ఎరువుల్ని మన భూమి మీద వేసి మన భూమి ఫలవత్తతను నాశనం చేసేదానికి. ఆ విధంగా నాశనం చెందుతున్న భూముల్లో పెరిగిన ఈ వరి, గోధుమ, చక్కెర మన ప్రజల నోట్లలోకి వెళుతూ లేనిపోని రోగాల్ని సృష్టిస్తూ ఉంటే ఈ విజ్ఞానులు, ఈ విశ్వవిద్యానిలయాలు, ఈ డాక్టర్లు, నీకు డయాబెటీస్ వచ్చిందా, అనువంశీయము, మీ సోదరమామకు ఉండింది, మీ మేనమామ నుంచి వచ్చింది, మీ తాత నుంచి వచ్చింది, మీ ముత్తాత నుంచి వచ్చింది, మా ముత్తాతకు ఈ రోగాలు లేనే లేవయ్యా, 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరికీ డయాబెటీస్ లేదు అంటే నీకు తెలియదులే. లేదు లైఫ్ స్టైల్ డిసీజ్, ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది, చాలా స్ట్రెస్లో ఉన్నావు, అందుకే ఎవరిని అడిగినా స్ట్రెస్ రిలేటెడ్. 3 సంవత్సరాల పాపకు వచ్చిందయ్యా, ఆ పాపకేమి స్ట్రెస్ ఉందిరా? ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 100కి 5 మందికి వస్తుందిరా నాయన. లేదు చపాతీ తిను పోతుంది. నార్త్ ఇండియాలో అందరూ చపాతీలేరా తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉందిరా వాళ్లకు. ఇలా లేనిపోని కారణాలను చెబుతూ ఉంటే మనం అవునా అని చెప్పి వీళ్ళు చెప్పేదానికి తలలూపుకుంటూ వచ్చి ట్యాబ్లెట్ మీద ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ రోగులకి కొన్ని రోజుల తర్వాత కిడ్నీ లేచిపోతుంది జాగ్రత్త అని వాళ్ళే చెప్తారు.
కిడ్నీ లేచిపోతుంది, ఏం చేయాలి అంటే నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్ రెడీ చేసాం రండి అంటున్నాడు. గ్యాంగ్రీన్ వచ్చింది, నో ప్రాబ్లం, కాలు తీసేస్తాము అంటాడు. కాలు ఒకేసారి తీయడు, ఫస్ట్ వేలు తీస్తాడు, తర్వాత కాలు తీస్తాడు, తర్వాత ఇంతవరకు తీస్తాడు, 3 సార్లు ఆపరేషన్లు చేస్తాడు. కొత్త కాలు రెడీ చేశాము అంటాడు. న్యూరోపతి, మొనకాళ్ళలో సంధివాతం, డయాబెటిక్ రుమటిజం, డయాబెటిక్ ఆర్థరైటిస్, డయాబెటిక్, అన్నిటికీ డయాబెటిక్ అని పదం ముందు పెట్టేది రోగాల పేర్లు చెప్తుంది. ఒక రోగం ఇప్పుడు 10 రోగాలుగా మార్చి కూర్చు. మొత్తం ఈ రోగాల పేర్లతో ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే, నిన్న ఏ ఊర్లో సార్, అనంతపురం, ఒక ఆయన వచ్చి స్టేజ్ మీద, నేను భోజనానికంటే మా ఇంట్లో 3 కోసం మందుల కోసం 30,000 నెలకు ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు. భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? 10,000 ఖర్చు పెడుతుండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ హిస్ స్టోరీ అలోన్. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, మన దేశంలో పేదవాళ్ళు సమేతంగా పల్లెల్లో కూడాను కనీసం సంవత్సరానికి 28,000 రూపాయలు ఒక్కొక్కరికి డాక్టర్ల జాబితాలో ఈ ఔషధి కంపెనీల లాభాల్లోకి చేరుస్తున్నారు. డయాబెటీస్ ఒక్క రోగానికే ఈ ప్రపంచంలో ఔషధి కంపెనీలు చేసుకుంటున్న లాభం ఎంత తెలుసా? 60,000 శతకోటి రూపాయలు. 60,000 శతకోటి రూపాయలు అంటే మీకేమైనా కళ్ళ ముందు ఎన్ని సున్నాలు వస్తున్నాయి? 6 పక్కన 12 సున్నాలు. అందులో 1/3 భాగం అంటే 3వ భాగం మన భారతదేశపు కానుక. 20,000 శతకోటి రూపాయలు మన దేశం నుంచి ఈ ఔషధి కంపెనీలకు జస్ట్ టు మేనేజ్ డయాబెటీస్ కోసం మనం కానుకగా ఇస్తున్నాము. ఒక్కొక్కరు ఈ ఒక్క రోగాన్ని 10 సంవత్సరాల్లో పలు రూపాలకి మార్చుకొని చివరికి చావు నప్పుతున్నారు. అంటే ఈ రోగం నుంచి మీకు విముక్తి లేనే లేదు. బాబు ఇన్ని రోగాలతో చావు ఎందుకు రాదురా అని కోరుకునే పేషెంట్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఇంత భయంకరమయంగా ఉంటుంది మీకు. మీరేమీ కంగారు పడద్దండి, ఇన్సూరెన్స్ కట్టండి, నెల నెల మీకు అయ్యే ఖర్చులను మేము చూసుకుంటామని మీ భయాన్ని మీకే అమ్ముతున్న ఈ భయంకరమైన ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలయ్యాయి. అంటే మీకు వచ్చే రోగాలకు మందులు ఇవ్వము, మీ భయాన్ని మీకే అమ్ముతాము అని ఇన్సూరెన్స్ కంపెనీలు. ఈ ఎకనామిక్ మోడల్లో ప్రతి ఒక్కదాన్ని డబ్బుకు మార్పాటు చేసుకునే ఈ పాశ్చాత్యుల భయంకరమైన పన్నాగాల్లో మొత్తం ప్రపంచమంతా ఇరుక్కుపోయింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు.